అందరికీ నమస్కారం. మీరు చందనాబస్ ఏలూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈసారి ఇంకా మీకు అడ్వాన్స్డ్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే మీకు నేను అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఒకసారి అన్నీ కూడా. ఈ వడ్డాణం చూడండి. ఈ వడ్డాణంలో గజలక్ష్మి అమ్మవారు అనేది మధ్యలో మీకు ఫుల్ కంప్లీట్ 3D ఎంబోజ్లో వచ్చిందండి. ఇది ఈ ఎంబోజ్ కాకుండా ఇది అంతా కూడా మీకు ఈ పార్ట్లో కుందన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కుందన్ వెయిట్ కూడా మీకు మైనస్ అయిపోతుందండి. ఇదంతా కూడా మైనస్ అయిపోగా ఈ ఏదైతే కుందన్ పార్ట్ ఉందో ఆ కుందన్ పార్ట్లో ఉన్న లోపల లక్క వెయిట్ కానీ ఏదైనా కానీ మీకు మైనస్ అయ్యి మీకు నెట్ వెయిట్తోనే వస్తుంది. ఇది ఈ ఈ డిజైన్ చూడండి ఒకసారి. పర్టికులర్ డిజైన్ చూస్తే మీకు కంప్లీట్గా ఇదంతా కూడా మీకు ఈ స్టోన్స్ అన్నీ చూడండి. స్పినల్స్ ఇవి. ఈ రూబీ స్పినల్స్ ఏదైతే ఉందో ఈ స్పినల్ వెయిట్ కూడా మీకు మైనస్ అయ్యి వస్తుంది. అది కాకుండా మీకు ఇక్కడ ముత్యాలులో కూడా క్యాప్స్ మీరు గమనించండి. ఈ క్యాప్స్ కూడా నక్షి క్యాప్స్ ఇవన్నీ కూడా ఈ నక్షి క్యాప్స్ ఇచ్చి ఈ వెయిట్ కూడా చాలా మినిమైజ్ వెయిట్లోనే తయారు చేయడం జరిగింది. ఇంత హెవీ లుక్ ఉన్నా కానీ దీన్ని నెట్ వెయిట్ మీరు ఎంత అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ వెయిట్ ఇది. అంటే 143 గ్రామ్స్ నెట్ వెయిట్ అండి దీనిది. ఓన్లీ 143 గ్రామ్స్లోనే మీకు ఇంత హెవీ లుక్లో మీకు బెల్ట్ బ్యాక్ సైడ్ బెల్ట్ మీకు ఇటు అటు బెల్ట్ వేసుకుంటారు కదా, దానికి మీకు మ్యాక్సిమం మీకు 100 గ్రామ్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. దీనికి 100 గ్రామ్స్ దీనికి ప్లస్ దీనికి 143 గ్రామ్స్ 243 గ్రామ్స్లో మీ ఇంత హెవీ వడ్డాణం అనేది మీకు వచ్చింది. మీరు బెల్ట్లో మీరు వెయిట్ ఇంకా తగ్గించుకోవచ్చు. కావాలంటే 100 గ్రామ్స్ కూడా అవసరం ఉండదు. 80 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. అది లేదు ఇప్పుడు మాకు బడ్జెట్లు సరిపోదు అనుకుంటే కూడా మీరు ఇలా దీన్ని డైరెక్ట్గా తీసుకొని దీనికి సిల్వర్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. సేమ్ గోల్డ్ లాగా ఉంటుందండి. అది కూడా చాలామంది ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న బెల్ట్కి గోల్డ్ పెట్టే అవసరం లేదనుకుని చాలామంది కూడా సిల్వర్ బెల్ట్తో చేయించుకుంటున్నారు. ఈ వడ్డాణంలో దీంట్లో బ్రాడ్నెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ బ్రాడ్నెస్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ నక్షి పార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు కింద పైన కూడా ఘాట్ వర్క్ అనేది వచ్చిందండి. ఇది ఈ ఘాట్ వర్క్లో మొత్తం సీజెడ్ కానీ ఈ రూబీ కానీ ఏదైనా కానీ మీకు ఆ డిజైన్కి సూట్ అయ్యేటట్టు మొత్తం ఈ స్టోన్స్ అనేది అమర్చడం జరిగింది. ఈ డిజైన్లో కంప్లీట్ ఎక్కడ కూడా మీకు గాడ్ ఇమేజెస్ ఏం లేకుండా ఓన్లీ మీకు స్వాన్స్ డిజైన్స్తోనే వచ్చింది. ఇదంతా కూడా కింద అన్నీ కూడా మీకు సౌత్ సీకి మళ్ళీ మీకు కటింగ్ క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల మీకు ఈ గ్లిటర్ దూరం నుంచి కూడా మీకు పర్టికులర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఇది దీనికి కూడా మీకు సిల్వర్ బెల్ట్ వేసుకోవచ్చు, గోల్డ్ బెల్ట్ పెట్టుకోవచ్చు. గోల్డ్ బెల్ట్ అయితే 100 గ్రామ్స్ లేదంటే 80 గ్రామ్స్ మినిమం 80 గ్రామ్స్లో అయితే సరిపోతుందండి. దీనికి లేదు సిల్వర్ బెల్ట్ వేసుకుంటే మీకు కూడా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ఇంత హెవీగా ఉన్నా కానీ దీని నెట్ వెయిట్ వచ్చేసి మీకు 126 గ్రామ్స్ మాత్రమే. 126 గ్రామ్స్లో చాలా హెవీ లుక్ ఉందండి. ఇది చాలా బాగుంది. ఇది ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్ కూడా మీకు హెవీ లుక్లో లైట్ వెయిట్ అండి. ఇదంతా కూడా మీకు బాగా హెవీగా అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ వచ్చింది. ఇదంతా కూడా మీకు కంప్లీట్ ఇది మీకు 13.5 ఇంచెస్ వచ్చింది కంప్లీట్గా. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ బెల్ట్ మీరు గోల్డ్లో చేయించుకున్నట్టయితే మినిమం 80 గ్రామ్స్లో అయితే సరిపోతుంది మీకు. లేదు అంటే మీరు సిల్వర్ బెల్ట్తో కూడా చేయించుకోవచ్చు. దీని వెయిట్ కూడా చాలా తక్కువ అండి. దీని వెయిట్ వచ్చి 152 గ్రామ్స్. కానీ ఇంత హెవీగా చూడండి ఎంత హెవీ ఉందో. 150 గ్రామ్స్లో మీకు బాగా హెవీ వచ్చింది. ఈ వర్క్ అంతా కూడా మీకు డీప్ నక్షితో వచ్చింది అనమాట అండి. ఇదంతా డీప్ నక్షి వచ్చి మీకు ఈ కుందన్ పార్ట్ అంతా కూడా మీకు నెట్ వెయిట్ బేసిస్తోనే వస్తుంది. ఇదంతా కూడా ఈ కింద కూడా క్యాప్స్ కూడా మీకు ఆల్టర్నేట్ ఇచ్చామన్నమాట. గోల్డ్ బాల్ ఇవ్వడం వల్ల కూడా దీని లుక్ కొంచెం ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మీకు దూరం నుంచి కూడా మీకు దీని తేడా అనేది తెలుస్తుంది అనమాట. ఒక గోల్డ్ బాల్ కొంచెం వల్ల కూడా మీకు మొత్తం అంతా ఒకలా కాకుండా ఇలాగ ఆల్టర్నేటివ్ బాల్స్ ఇవ్వడం వల్ల కూడా మీకు దీని లుక్ అనేది వేరేగా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్లో గజలక్ష్మి అమ్మవారు ప్లస్ దశావతారాలు వచ్చాయన్నమాట అండి. ఇందులో మత్స్య కూర్మ వారాహ నరసింహ వామన అలా మొత్తం దశావతారాలు ఉన్నాయి కదా. ఆ దశావతారాలన్నీ కూడా ఇందులో ఇన్కల్కేట్ అయినాయి మొత్తం అంతా కూడా. ఈ డిజైన్ ఈ నక్షి పార్ట్లో ప్రతి ఫేస్లో కూడా చూడండి వాళ్ళ ఫీచర్స్ కానీ వాళ్ళ డీటెయిలింగ్ కానీ ఏదైనా కానీ మీకు డీటెయిల్ తెలుస్తూ ఉంటుంది. ఈ పైన ఎంబోస్ కాకుండా ఈ పై వర్క్ కూడా ఘాట్ వర్క్తో ఇది మొత్తం క్యాడ్ వర్క్తో తయారైంది అన్నమాట. ఇదంతా కూడా ఈ వర్క్ అంతా కూడా చూడండి. ఈ పార్ట్ దగ్గర మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇది క్యాడ్ వర్క్ ఘాట్ వర్క్ అనేది. ఇదంతా కూడా పర్ల్స్కి కలిసి కటింగ్ క్యాప్ ఇవ్వడం వల్ల కూడా మీకు దూరం నుంచి కూడా గ్లిటర్ అనేది తెలుస్తూ ఉంటుంది. కటింగ్ ఎందుకు ఇస్తారంటే ఈ దూరం నుంచి కూడా దీనికి గ్లిటర్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నక్షితో పాటు ఈ నక్షి మెడలో ఉన్న అమ్మవారు హారం కానీ ఏదైనా కానీ మీకు స్టోన్ వర్క్ చేయడం జరిగింది. చూడండి మీకు ఈ
చిన్న చిన్న డీటెయిలింగ్లోనే మీకు అనేది వర్క్మెన్షిప్ కానీ మీకు అర్థమవుతుందండి. ఈ ఈ పర్టికులర్ పార్ట్లో ఎందుకు అవసరం లేదు కదా అని అనుకుంటారు, కానీ దూరం నుంచి చూస్తే మీకు ఆ ఎపిరెన్స్ వేరే ఉంటుందండి. అది కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా మధ్య మధ్యలో పార్ట్స్ ప్రతి దశావతారాలకి సపరేట్ పార్ట్లో కూడా ఒక ఫ్లవర్లో ఒక స్టోన్ ఇవ్వడం జరిగింది. ఈ స్టోన్ ఇవ్వడం వల్ల కూడా దూరం నుంచి చూసేదానికి చాలా బాగుంటుంది. దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి చూసే దానికి కూడా మీకు ఆ గ్లిటర్ అనేది మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్లో ఓన్లీ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కాకుండా పక్కన పీకాకులు కానీ ఏదైనా కానీ మీకు 3D ఎంబోజ్ అనమాట. ఇదంతా కూడా 3D ఎంబోజ్లో వచ్చింది. ఈ చూడండి, ఈ ఫెదర్స్ కానీ ఏదైనా కానీ మీకు కంప్లీట్గా ఇక్కడక్కడ ఏది మీకు చీరలకి పట్టుకునేలా కానీ ఏది లేకుండా అనేది చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట వర్కర్ అనేది. చూడండి, ఇక్కడ ఏ పార్ట్ కానీ మీకు కింద కానీ గుచ్చుకోవడం కానీ ఏది ఉండదన్నమాట. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకున్నట్టయితే మీకు ఏదైనా ట్రాన్స్పరెన్సీ అండి. ప్రతిదీ కూడా మీకు ప్రతి విషయంలో కూడా మీకు స్టోన్ కనపడకుండా పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టి మీ స్టోన్ వెయిట్ అంత లేదని చెప్పి ఆ టైప్ కాదండి మేము అసలు. ఎందుకంటే మీకు ఇందులో స్టోన్ వెయిట్ ఎంత అయితే ఉందో అంత వెయిట్ కూడా మీకు పూర్తిగా మీకు మినహాయింపు అనేది వస్తుందండి. అది కాకుండా ఈ క్యాప్స్లో చూడండి, ఈ ముత్యాలు ఉన్నాయి కదా, ఈ ముత్యాల పైన కూడా క్యాప్స్లో కూడా మీకు స్టోన్స్ అనేది ఇచ్చాం. చూడండి ఒకసారి. దీనివల్ల మీకు మీరు పెట్టుకున్న ప్రతిసారి కూడా మీకు ఒక ప్రత్యేకత అనేది కనపడుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల మీకు దూరం నుంచి కూడా లాంగ్ లుక్లో కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇందులో వాడిన స్టోన్స్ అన్నీ కూడా ప్యూర్ రూబీ అన్నీ వాడాము అన్నీ కూడా. ఈ సీజెడ్ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ సీజెడ్ చెప్పాను కదా గత వీడియోలో మీకు, అవి వాడినాయి అనమాట ఇవన్నీ కూడా. ఈ కమలంలో కానీ అమ్మవారి మేరల హారాలు కానీ చూడండి, మీరు ఈ డీటెయిలింగ్ చూడండి ఒకసారి. కిరీటంలో కానీ ఏదైనా కానీ మీకు ఈ స్టోన్స్ అనేది మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్తో మీకు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా అండి మీకు చాలా ఇందులో ఈ వడ్డాణాలోనే కాదు, ఇంకా మిగతా వెరైటీస్లో కూడా హారాల్లో కానీ నక్లిస్లో కానీ అప్డేట్స్ అనేది వచ్చింది. అవి మీకు నేను వీడియోలన్నీ చేసి చూపిస్తానండి మీకు అన్నీ కూడా. మీకు ఆ వీడియోస్ మీరు మా వీడియోస్ని చాలా ఆదరిస్తున్నారు, దానికి మేము చాలా సంతోషం అండి. మాకైతే చాలా సంతోషంగానే ఉంది. కానీ ఇంకా మీరు మీ ఆదరణ మేము ఇంకా ఎప్పుడూ కూడా పోకూడదని కోరుకుంటూ మీకు నేను కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.